Have you ever felt? Are you listening? Damn. Yeah. 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 Baby girl, super. Thank you, Sonna. Have you హాయ్, ఇది స్వర్ణ ఇన్. నేను రెగ్యులర్ కస్టమర్ని. ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ చాలా బాగుంటుంది. యూ కెన్ టేస్ట్ ఇట్. ఈరోజు కొండ బిర్యానీ స్పెషల్ అంట, తినడానికి వచ్చాం. ట్రై ఇట్ బై తెలుగు పీపుల్. ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ వీ ఎంజాయ్ కమింగ్ హియర్ అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు. మష్రూమ్ మంచూరియా తెప్పించుకున్నాము, కుండ బిర్యానీ, బటర్ నాను, గార్లిక్ నాను, పన్నీర్ బటర్ మసాలా, అన్ని టేస్ట్ బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రవీణ్ ట్రావెలర్. It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హోటల్ స్వర్ణ ఇన్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం వచ్చాను. ఈ హోటల్ స్వర్ణ ఇన్ రీచ్ అయ్యేసరికి 6 అయింది. ముందుగా మనం ఇక్కడ ఫిల్టర్ కాఫీని తాగేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత జ్యూస్ తాగుతూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఫిల్టర్ కాఫీని తాగుదాం, రండి. ఈ స్టార్ హోటల్లో మనకి ఏసీ రూమ్స్, బ్యాంకెట్ హాల్, రెస్టారెంట్స్, అలానే టిఫిన్స్, ఇలా ఆల్ వెరైటీస్ అయితే ఈ హోటల్లో ఉన్నాయి. సో ఈ హోటల్ ని ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. అలానే ఇప్పుడు నేను ఇక్కడ రీచ్ అయ్యే టైంకి 6 అయింది. సో 6కే చూసారు కదా ఎంత చీకటి పడిపోయిందో. సో ఇక్కడ లైటింగ్ చాలలేదు, అందుకే దాని లోపలికి వెళ్ళి మనం మిగతా ఐటమ్స్ ఇక్కడ ఏమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హోటల్ స్వర్ణ ఇన్లో చెక్ ఇన్ అయ్యాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. ఇప్పుడు మనం హోటల్ స్వర్ణ ఇన్లో ఆర్కేడైన్స్ అనే రెస్టారెంట్ లోపల ఉన్నాము. టైం 6:30 అయింది కాబట్టి ఇప్పుడు స్నాక్స్ డిన్నర్ టైం దగ్గర అవుతుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో జ్యూస్ తాగేసి ఈ హోటల్ స్వర్ణ ఇన్లో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ డిన్నర్ స్పెషల్స్ ఏంటో ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. నేను ఈ 2 జ్యూసెస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో ఫస్ట్ జ్యూస్ వచ్చేసి ఇది మస్క్ మెలన్ జ్యూస్, అలానే పైనాపిల్ జ్యూస్. ఇప్పుడు ఈ 2 జ్యూసెస్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నాకు ఎంతో ఫేవరెట్ అయిన మస్క్ మెలన్ జ్యూస్ని టేస్ట్ చేస్తున్నాను. నేను టేస్ట్ చేసిన మస్క్ మెలన్ జ్యూస్ టేస్ట్ చాలా బాగుంది. మస్క్ మెలన్ అంటే కర్బూజా, సో కర్బూజా జ్యూస్ చాలా బాగుంది. ఇప్పుడు మనం పైనాపిల్ జ్యూస్ని టేస్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి పైనాపిల్ జ్యూస్. సో పైనాపిల్ జ్యూస్ పైన గార్నిషింగ్ అయితే బాగా చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైనాపిల్ జ్యూస్ని కూడా టేస్ట్ చేద్దాం. పైనాపిల్ జ్యూస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. 2 జ్యూస్లు అయితే టేస్ట్ చాలా బాగుంది. చికెన్ ఏం కదా, జస్ట్ నేను ఇలా ఇప్పుడు జ్యూస్ తాగి రూమ్కి వెళ్ళిపోతున్నాను. సో రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ డిన్నర్ చేద్దాం. సో ఇక్కడ డిన్నర్లో స్పెషల్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హోటల్ స్వర్ణయిన్లో ఫ్రెష్ అప్ అయి వచ్చేసాము. సో కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ డిన్నర్ కోసం ఆర్కేడైన్ ఇక్కడ ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో లోపలికి వెళ్ళి ఇక్కడ మనం డిన్నర్ని అయితే చేద్దాం. ఇక్కడ మనకి డిన్నర్ వచ్చేసి చాలా స్పెషల్స్ అయితే ఉంటాయి, రోజుకి ఒక స్పెషల్ అయితే ఉంటుంది. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి పాట్ బిర్యానీ అంటే కొండ బిర్యానీ ఉంటుంది. ఈ హోటల్ స్వర్ణయిన్లో డిన్నర్ని అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం కిచెన్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఐటమ్స్ ఎలా తయారవుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో లెట్స్ గో ఇన్. ఇప్పుడు మనం హోటల్ స్వర్ణయిన్లో ఆర్కేడైన్ లోపల ఉన్నాము. సో రెస్టారెంట్ అయితే లుక్ ఇలా ఉంటుంది, వెల్ ఫర్నిష్డ్, అలానే ఇంటీరియర్ కూడా చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కిచెన్ లోపలికి వెళ్ళి ఇక్కడ కిచెన్లో మనకి డిన్నర్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ అయ్యే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో కిచెన్ వే అయితే అది. ఇప్పుడు మనం కిచెన్ లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్వర్ణయిన్ హోటల్లో ఆర్కేడెన్స్ రెస్టారెంట్ లోపల ఉన్నాము. ఈరోజు మనం డిన్నర్ ఇక్కడ చేస్తున్నాము. సో ఇక్కడ డిన్నర్లో నేను ఇక్కడ ఈ మెనూలో నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడున్న ఐటమ్స్ అన్నిటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. సో ఇప్పుడు మన ఫస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఈరోజు మనం డిన్నర్లో టేస్ట్ చేసే ఐటమ్స్ ఏంటంటే చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా, ఆంధ్ర చికెన్ బోన్లెస్ కర్రీ, అలానే మిక్స్డ్ వెజ్ కర్రీ. ఇప్పుడు ఇక్కడ మన ముందైతే రోటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ముందుగా ఇక్కడ వచ్చేసి ఇది బటర్ నాన్ రోటీ, వచ్చేసి ఆలూ పరోటా, గార్లిక్ నాన్, పన్నీర్ పరోటా, పుదీనా రోటీ. సో ఇక్కడ మనకి 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో నాకు ఇక్కడ ఈ మెనూలో నచ్చిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి ఎలా ఉందో ఇప్పుడు మీకు చెప్తాను. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ టిక్కా టేస్ట్ చేద్దాం. సో టేస్టింగ్ చికెన్ టిక్కా. చికెన్ టిక్కా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనం ఈ గ్రీన్ చట్నీతో కూడా ఈ చికెన్ టిక్కా టేస్ట్ చేద్దాం. సో టేస్టింగ్ చికెన్ టిక్కా విత్ గ్రీన్ చట్నీ. ఈ చికెన్ టిక్కా అనేది ఈ గ్రీన్ చట్నీతో టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ మరీ సింపుల్ సూపర్. సో ఫ్రెండ్స్ మన సెకండ్ ఐటమ్ వచ్చేసి పన్నీర్ టిక్కా. ఇక్కడ మనం చూసుకుంటే పన్నీర్ పీసెస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి, అలానే చాలా బాగా రోస్ట్ అయినట్టు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పన్నీర్ టిక్కాని టేస్ట్ చేద్దాం. పన్నీర్ టిక్కా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ పన్నీర్ టిక్కాకి వేసిన మసాలా ఏదైతే ఉందో అది బాగా పన్నీర్కి పెట్టింది. పన్నీర్ కూడా చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రోటీస్ని టేస్ట్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ మనం ఆంధ్ర చికెన్ బోన్లెస్ కర్రీని అయితే ఇప్పుడు మనం కొంచెం ప్లేట్లో వేసుకుందాం. ఈ కర్రీ వచ్చేసి మిక్స్ వెజ్ కర్రీ. సో ఇప్పుడు ఈ మిక్స్ వెజ్ కర్రీని కూడా మనం కొంచెం ప్లేట్లో వేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రోటీస్ని అయితే టేస్ట్ చేద్దాం. ముందుగా మనం బటర్ నాన్తో ఈ కర్రీని అయితే టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బటర్ నాన్ టేస్ట్ చేద్దాం. చాలా సాఫ్ట్గా ఉంది బటర్ నాన్. ఇప్పుడు మనం ఈ బటర్ నాన్తో చికెన్ కర్రీని అయితే టేస్ట్ చేద్దాం. బటర్ నాన్ విత్ ఆంధ్ర బోన్లెస్ చికెన్ కర్రీ. సో ఫ్రెండ్స్ ఈ బటర్ నాన్తో చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంది. ఈ బటర్ నాన్ అనేది చాలా బాగా కుక్ అయింది. అలానే చికెన్ కర్రీ కూడా ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది మటుకి ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కర్రీని కూడా టేస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ బటర్ నాన్ విత్ మిక్స్ వెజ్ కర్రీతో టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ పన్నీర్ పీసెస్ అన్ని వెజెస్ అయితే ఉన్నాయి. సో నాకు పన్నీర్ చాలా ఇష్టం కాబట్టి పన్నీర్ పీస్ తీసుకున్నాను. సో లెట్స్ టేస్ట్ దిస్. సో ఈరోజు స్పెషల్ అయిన పాట్ బిర్యానీ అంటే కొండ బిర్యానీని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సో చాలా వేడివేడిగా ఇప్పుడు మన ముందైతే వచ్చింది. సో చూసారు కదా పాట్ బిర్యానీ.
ఇప్పుడు మనం బిర్యానీని టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ బిర్యానీ వచ్చేసి పాట్ బిర్యానీ. సో ఇక్కడ ఈ బిర్యానీ అయితే చాలా ఫేమస్ అంట. ఇప్పుడు మనం ఈ బిర్యానీని టేస్ట్ చేద్దాం. సో ప్లెయిన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది. కొంచెం చికెన్ కర్రీతో ఈ బిర్యానీని టేస్ట్ చేద్దాం. యాక్చువల్గా బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంది. ఇక్కడ మనం ఈ స్టార్ హోటల్స్లో రివ్యూ చెప్పేంత ఏముండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఐటమ్స్ అన్ని టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వండే చెఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాగా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటారు కాబట్టి టేస్ట్ మటుకి ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇక్కడ పాట్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది. సో మీరు కనుక స్వర్ణ ఇన్ హోటల్కి వస్తే ఆర్కేడెన్స్లో పాట్ బిర్యానీ అయితే టేస్ట్ చేయండి. చాలా స్పెషల్ డేస్లో మనకి ఈ పాట్ బిర్యానీ అయితే ఉంటుంది. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ డైనింగ్లో లోపలికి వచ్చి టేస్ట్ చేసే వాళ్ళకన్నా ఇక్కడ పార్సల్స్ అయితే తీసుకువెళ్తున్నారు. సో అది నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఇక్కడ ఈ స్టార్ హోటల్కి వచ్చి ఈ బిర్యానీస్ని అయితే పార్సల్స్ తీసుకువెళ్తున్నారు. బిర్యానీస్ అనే కాదు, ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిని వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అన్నిటిని వీళ్ళు పార్సల్స్ అయితే తీసుకెళ్తున్నారు. సో అది కొంచెం స్పెషల్గా అనిపించింది. సో ఈ బిర్యానీ అయితే చల్లారిపోతుంది. ముందు ఇది కంప్లీట్ చేస్తాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్, నా పేరు ఆరాధ్య. నాకు బేబీ కార్న్ అంటే ఇష్టం. చాలా బాగుంటుంది బేబీ కార్న్. సూపర్. థ్యాంక్ యూ సోనా ఇన్. ఓకే, రెగ్యులర్గా 1 year నుంచి వస్తున్నాము. మెయిన్లీ అవర్ కిడ్ ఎంజాయ్స్ ఫుడ్ హియర్. డిషెస్ అన్నీ బాగుంటాయి. మెయిన్లీ ఫర్ నాన్ వెజ్ పాట్ బిర్యానీ చాలా బాగుంటుంది. వెజ్ బేబీ కార్న్ మంచూరియన్. మొన్న రీసెంట్గా క్యాజున్ పొటాటో ట్రై చేసాము, అది కూడా చాలా బాగుంది. డిషెస్ అన్నీ ట్రై చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. టిఫిన్ సెషన్ కూడా అబ్సల్యూట్లీ ఫైన్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మెయిన్లీ గీ దోశ, నెయ్యి కారం దోశ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం తెనాలికి వచ్చాం అనమాట. హోటల్లో రూమ్స్ తీసుకున్నాం అండ్ రెస్టారెంట్ కూడా ఇక్కడే భోజనం చేసాం. స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అంతా చాలా బాగుంది. ఫ్యామిలీతో విజిట్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్. నేను ఇక్కడే అండి, తెనాలిలోనే దగ్గరలోనే ఉంటాను. ఇక్కడ ఇది ఓపెన్ చేసిన దగ్గర నుంచి నేను ఈ 2 yearsలో చాలాసార్లు వచ్చి ఉంటానండి ఇక్కడికి. నాకు ఈ టేస్ట్ చాలా ఇష్టం. చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. మొత్తం శానిటైజేషన్ కానీ చాలా నీట్గా ఉంటుంది. స్విగ్గీ వచ్చింది రీసెంట్గా, వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ చేశారు. ఆన్లైన్ ఆర్డర్ చేసిన అండ్ వీళ్ళ బ్యాంకెట్ హాల్స్ ఉంటాయండి. నేను రీసెంట్గా మా వాడి బర్త్డే ఫంక్షన్ చేశాను. అండ్ చాలా రూమ్స్ ఉన్నాయండి. మా కజిన్స్ పెళ్ళికి ఇక్కడే తీసుకున్నా. ఫుడ్ అంతా బాగానే ఉంటుంది. అండ్ పక్కనే ఏఆర్ టిఫిన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ మెనీ టైమ్స్ మై వాకింగ్ తర్వాత వెజ్ టిఫిన్ ఇక్కడే ఉంటుంది. ఓవరాల్ ఐ కెన్ రేట్ వెరీ గుడ్ ఇన్ ఓవరాల్ దిస్ సరౌండింగ్. అండ్ ఐ రియల్లీ లైక్ టు హ్యావ్ ఎవ్రీ టైమ్. And I really let's say suggest this hotel to anyone if wish to come in this Tenali Guntur road. So main road pakkane untadandi, but I really feel comfortable to have every time here. Thank you. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్కేడెన్స్ రెస్టారెంట్లో డిన్నర్ని కంప్లీట్ చేసాము. సో డిన్నర్ సూపర్గా ఉంది. ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్ మేనేజర్ గారైన నితిన్ గారితో ఇంటరాక్ట్ అవుదాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. Namaste Tenali, myself Nitin Chandran, restaurant manager of Arcade Inn. Our hotel name is Hotel Swarna in Tenali, recently opened in Tenali. Our hotel started date is January 8, 2020 and our address is Guntur Road, Sultanabad. It's in near Tenali, Angalguduru. Our restaurant belongs to veg and non-vegetarian food, providing very good food like veg and non-vegetarian. And we have South Indian, North Indian, Tandoori and Chinese also. And we are preparing our own masalas. We have very good staff and they are very friendly and they have done their hospitalities and they are vaccinated also. And we have veg thalis also, and we are providing very delicious food and it's very hygienic. And we have very good rooms and is there luxury. And one more thing, we have banquets also. I would like to say special thanks to Mr. Sudhi sir, my managing director. And one more thing, actually I don't want to forget my chairman sir, Sri Ravi Garu, for giving me this wonderful and valuable opportunity to work here. Thank you so much. Thank you. Please visit our Hotel Swarna Inn.